తీసుకోవాలి హైకోర్టు తీర్పుపై తీసుకోవాలి తక్షణమే నిర్ణయం తీసుకోవాలి హైకోర్టు తీర్పుపై తీసుకోవాలి అమలు చేయాలి హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి రద్దు చేయాలి అక్రమ నియామకాలను వెంటనే సిగ్గు హైకోర్టు తీర్పిచ్చిన రాత్రే జీతభత్యాలు చెల్లించడమా హైకోర్టు తీర్పిచ్చిన రాత్రే జీతభత్యాలను చెల్లించడమా సిగ్గు హైకోర్టు తీర్పునిచ్చిన రాత్రే జీతభత్యాలను చెల్లించడమా సంవత్సరంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో జరిగినటువంటి అక్రమ నియామకాలను రద్దు చేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఏదైతే అవి అక్రమంగా జరిగాయని వాటిని రద్దు చేయాలని ఏదైతే ఇచ్చిన తీర్పుని అమలు చేయాలనే ప్రధానమైన డిమాండ్ తోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అదేవిధంగా ఏఐఎఫ్డిఎస్ సంఘాలుగా ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయం ముందు ఆందోళన నిర్వహించి అనంతరం వీసీ యాదగిరిరావు గారికి ఈ యొక్క తీర్పుకు సంబంధించినటువంటి కాపీలను అందజేస్తూ ఈ యొక్క హైకోర్టు తీర్పుని అమలు పరచాలని ఈరోజు కోరడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం, ఏదైతే అవినీతి జరిగిందని హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నప్పుడు కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ కానీ రిజిస్టర్లు కానీ ఆ వైపుగా ఆ తీర్పుని అమలు జరపకుండా దొడ్డిదారిన వచ్చిన వాళ్ళకు ఇలా వత్తాసు పలుకుతూ వాళ్లకు రక్షించడం చూస్తూ ఉంటే వీళ్ళకు కూడా ఆ యొక్క అక్రమ నియామకమైన వారి నుంచి ఆమ్యామాలు అందుతున్నట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇలా తెలంగాణ యూనివర్సిటీ పరువు రాష్ట్రంలో దిగజారుస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ యొక్క వీసీ గారు తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది. స్పందించకపోగా ఇవాళ హైకోర్టు తీర్పు అక్టోబర్ 31న వస్తే నవంబర్ మాసానికి సంబంధించినటువంటి శాలరీలు కూడా వాళ్ళ యొక్క ఖాతాలో వేయడం చూస్తూ ఉంటే ఇలా అక్రమార్కులతో ఇలా వీసీ అండగా ఉంటున్నట్టు స్పష్టమవుతా ఉన్నది. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఉన్నత విద్యా అధికారులను మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీ పరువును ఇప్పటికే దిగజారిపోయి ఇలా రోడ్డు మీద పడుతున్నటువంటి ఈ సందర్భంలో తక్షణం అక్రమంగా ఎవరైతే నియామకాలు జరిగినో దీనిపైన సంపూర్ణంగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఆ యొక్క అక్రమార్కులను తక్షణం క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని, ఏదైతే దుర్వినియోగమైనటువంటి వందల కోట్ల రూపాయలను తక్షణం రికవరీ చేయించి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆ యొక్క నిధులను ఖర్చు చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీలో 2012-13 సంవత్సరంలో అక్రమంగా నియమించబడినటువంటి నియామకాలను రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులను దాచిపెడుతూ ఆ ఉత్తర్వుల పైన మభ్య పెడుతూ కాలయాపన చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా మిత్రులు కానివ్వండి, విలేకరుల మిత్రులు కానివ్వండి, విద్యార్థి సంఘాల నాయకులు కానివ్వండి, మిగతా విద్యార్థి లోకం కానివ్వండి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నది. అయ్యా, ఈరోజు సాక్షాత్తు హైకోర్టే ఆ నియామకాలు తప్పయ్యా, ఆ నియామకాలను రద్దు చేయని చెప్పేస్తే మీరు రద్దు చేయకుండా అక్టోబర్ 31వ తారీఖు వచ్చినటువంటి కాపీని ఈరోజు కనుమరుగు చేసే విధంగా వాళ్ళకు జీతభత్యాలు చెల్లిస్తూ ఉన్నారు. ఆ జీతభత్యాలు చెల్లించడం వెనుక దాని యొక్క ఆంతర్యం ఏంటి, దాని యొక్క కుట్రలు ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆ జీతభత్యాలలో మీ వాటా ఎంత, మీ కమిషన్ ఎంత,
మీ కమిషన్ తీసుకొని మీ వాటా తీసుకొని వారికి ఈ యొక్క జీతభత్యాలను చెల్లిస్తున్నారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు యూనివర్సిటీలో మెస్ బకాయిలు రాక విద్యార్థి లోకం సగం కడుపుకు తిని సగం నిద్రపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిండి లేక నిద్ర రాక ఈరోజు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉంటే ఎవరి స్వార్థం కోసం ఎవరి లాభేక్ష ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు మీరు పనిచేస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు యూనివర్సిటీ యొక్క విధులను యూనివర్సిటీ యొక్క నిధులను దుర్వినియోగం చేస్తూ విద్యార్థులకు అందాల్సినటువంటి న్యాయమైనటువంటి అవసరాలను పక్కకు పెట్టేసి మీ యొక్క అవసరాలు తీసుకోవడం కోసం మీ యొక్క లాభాజనే ధ్యేయంగా మీ స్వార్థం కోసం ఈరోజు ప్రజాధనాన్ని యూనివర్సిటీ ధనాన్ని ఈరోజు దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మీరు అక్రమంగా చొరబడినటువంటి వాళ్లకు కాళ్లకు మడుగులొత్తుతా ఉన్నారు. వాళ్ళను కాపాడడం కోసము వాళ్ళను బతికించడం కోసము వాళ్ళను తిరిగి అదే ఉద్యోగులుగా నియమిస్తూ కొనసాగించడం కోసం మీ యొక్క చర్యలు కొనసాగుతూ ఉన్నాయి తప్ప ఈరోజు విద్యార్థి లోకానికి న్యాయం చేసే విధంగా అట్లాగే యూనివర్సిటీ యొక్క పరువు ప్రఖ్యాతిని కాపాడే దిశగా మీ యొక్క చర్యలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. బయట ఇంత గందరగోళం జరుగుతూ ఉన్నది, బయట ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. అయినా ఇప్పుడున్నటువంటి వీసీ యాదగిరిరావు గారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా కళ్ళు లేని కబోదిలాగా వివరిస్తా ఉన్నారు. ఇది దేనికోసం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా విద్యార్థి లోకానికి న్యాయం చేయాలనుకుంటే, నిజంగా యూనివర్సిటీ అభివృద్ధిని కోరుకుంటే మీరు ఈ యొక్క అవకతవకల పైన తక్షణమే బహిర్గతంగా చర్చించాలి. ఈ యొక్క మీ ఈసీ మీటింగ్ పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు. ఆ ఈసీ మీటింగ్ లో మీరు ఏ నిర్ణయం చేసినా బయట విద్యార్థి లోకానికి మీడియా లోకానికి తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు అట్లాగే గవర్నర్ కూడా దీనిపైన సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి, పారదర్శకంగా విచారణ జరపాలి. ఎవరైతే 2012-13 నుంచి ఉద్యోగులుగా కొనసాగుతూ వారి యొక్క జీతభత్యాలు అనుభవిస్తున్నారో ఆ జీతభత్యాలను వెంటనే రికవరీ చేసుకొని యూనివర్సిటీ అభివృద్ధి కోసము ఆ యొక్క నిధులను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య తరఫున జిల్లా వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపించి ఈ యొక్క అవినీతి అక్రమాలను బయట పెట్టే దిశగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా